ఆఫ్రికా దేశాలు కడు పేదరికంలో మగ్గుతుంటాయి. ఆఫ్రికాలోని ఏ దేశాన్ని ఎత్తుకున్నా అక్కడ ప్రజలు ప్రశాంతంగా జీవితాలు గడిపిన దాఖలాలు అతి తక్కువ. ఎప్పుడు అంతర్యుద్ధాలతో సతమతమవుతుంటాయి. ఇక తాజాగా మొజాంబిక్ సెంట్రల్ జైలు నుంచి సుమారు 6,000 మంది ఖైదీలు పారిపోయారు. అది ప్రస్తుతం అక్కడి ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. పారిపోయిన వారిలో కరుడుగట్టిన టెర్రరిస్టులు కూడా ఉన్నారని చెబుతున్నారు. ఇంతకు మొజాంబిక్లోని మపుటో జైలు నుంచి ఖైదీలు పారిపోవడం గల కారణం ఏమిటంటే ఈ ఏడాది అక్టోబర్ జరిగిన వివాదాస్పదమైన ఎన్నికలే కారణమని చెబుతున్నారు. ఎందుకంటే 1975 నుంచి అక్కడ ప్రీలిమో పార్టీ అధికారంలో కొనసాగుతోంది. గత అక్టోబర్లో జరిగిన ఎన్నికలు కూడా ప్రీలిమో పార్టీ గెలిచిందని మొజాంబిక్ హైకోర్టు తీర్పిచ్చింది. అయినా ప్రజలు మాత్రం సంతృప్తి చెందడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్డెక్కారు. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు భిన్నంతాయి. రాజధాని మపుటో జైలు వద్ద బుధవారం నాడు నిరసనకారులు పెద్ద సంఖ్యలో వచ్చి రావడంతోనే జైలు గోడలను బద్దలు కొట్టారు. పోలీసుల వద్ద నుంచి తుపాకులు లాక్కున్నారు. జైల్లో ఉన్న ఖైదీలను విడుదల చేయించారు. అదే అదునుగా 6,000 మంది ఖైదీలు జైలు నుంచి పారిపోయారు. కాగా పోలీసులకు నిరసనకారులకు మధ్య జరిగిన గొడవల్లో 30 మంది చనిపోగా 15 మంది గాయపడ్డారని పోలీస్ చీఫ్ బెర్నార్డినో రాఫేల్ మీడియాతో చెప్పారు. ఇక మొజాంబిక్ మొత్తం అల్లర్లతో అట్టుడిగిపోతోంది. అక్టోబర్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలే దీనికి కారణంగా చెబుతున్నారు. అధికార పార్టీ ప్రీలిమో పార్టీ అభ్యర్థి డానియల్ చాపో గెలిచారని కోర్టు కూడా ప్రకటించింది. దీంతో యావత్ దేశం భగ్గుమంది. గత సోమవారం నుంచి దేశంలో నిరసనలు తారాస్థాయికి చేరాయి. ఇదిలా ఉండగా మొజాంబిక్ కాన్స్టిట్యూషనల్ కోర్టు చాపో గెలిచారని ప్రకటించింది. అయితే ఈసారి ఆయన మార్జిన్ తగ్గిందని పేర్కొంది. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే అక్టోబర్లో జరిగిన ఎన్నికల్లో డానియల్ 71% ఓటు షేర్ దక్కించుకున్నాడని వెల్లడించింది. ఇక డానియల్ కు సమీప ప్రత్యర్థి వెనాన్సియో మోన్లేన్ 20% ఓట్లొచ్చాయని చెప్పారు. తర్వాత వాటిని సవరించి చాపోకు 65% ఓట్లొచ్చాయని, మోన్లేన్ కు 24% ఓట్లొచ్చాయని మార్జిన్ను సవరించారు. ఇది ప్రజలకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ చాపో రిగ్గింగ్కు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రజలు రోడ్లపైకొచ్చి చాపోకు వ్యతిరేకంగా గళం విప్పడం ప్రారంభించారు. సోమవారం నుంచి మొదలైన నిరసనలు రోజు రోజుకు పెరగడమే తప్ప తగ్గడం లేదు. క్రిస్మస్ సందర్భంగా రాజధాని మపుటో నగరం మొత్తం ఘోస్ట్ టౌన్ను తలపించింది. అన్ని వ్యాపార సంస్థలు మూతబడ్డాయి. ప్రజలు ఇళ్లకి పరిమితమయ్యారు. ఇంటి నుంచి బయటికొస్తే ఎక్కడ చిక్కుబడిపోతామో అని ఇంటి నుంచి బయటికి రావడానికి సాహసించలేదు. 1975లో ప్రీలిమో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో దేశంలో అల్లర్లు జరిగిన దాఖలాలు లేవు. ప్రీలిమో ఆఫీసులు, ప్రీలిమో పోలీస్ స్టేషన్లు, బ్యాంకులు, ఫ్యాక్టరీలను లూటీ చేశారు. నిరసనకారులు యావత్ దేశాన్ని తగులబెట్టారు. సోమవారం నుంచి చూస్తే ఇప్పటి వరకు సుమారు 150 కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని ఇంటీరియర్ మినిస్టర్ చెప్పారు. ప్రతిపక్ష నాయకుడు మోన్లేన్ విషయానికొస్తే ఆయన దేశం నుంచి పారిపోయారు. తన మద్దతుదారులను పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు మొత్తం రిగ్గింగ్ అయ్యాయని ఆయన తన మద్దతుదారులకు చెప్పేసి వెళ్లిపోయారు. ఇక మొత్తం మొజాంబిక్లో శాంతి భద్రతలు గాలి కొట్టుకుపోయాయి. ఎక్కడ చూసినా అరాచకమే. ప్రభుత్వం ఉందా లేదా అని తెలియకుండా పోయింది. స్టోర్ల నుంచి ప్రభుత్వమే భవనాల వరకు ధ్వంసం చేశారు. అంబులెన్స్లను కూడా తగులబెట్టారు. డ్రగ్ స్టోర్ల నుంచి షాపుల వరకు ధ్వంసం చేశారు. కొంతమంది రోడ్డు మీద టేబుల్స్ వేసి క్రిస్మస్ ను సెలబ్రేట్ చేసుకున్నారని గ్లోబల్ మీడియాలో వార్తలొచ్చాయి. అయితే రాజధాని మపుటోలో కొంతమంది ధైర్యం చేసి ఆహారం, నీరు తెచ్చుకున్నారు. అయితే దాదాపు అన్ని సూపర్ మార్కెట్లు ధ్వంసమయ్యాయి. ఉన్న కాస్తో కూస్తో సూపర్ మార్కెట్లు కొన్ని గంటల పాటు తెరిచి తర్వాత మూసుకున్నారు. ఈ నెల 23న అంటే సోమవారం నాడు తుది ఫలితాలు వెలువడ్డాయి. కాగా ప్రీలిమో పార్టీ గత అర్ధ శతాబ్దం నుంచి అధికారాన్ని చెలాయిస్తోంది. కాగా డానియల్ చాపో దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. కాగా ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ ఫిలిపి న్యూసీ నుంచి బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. కాగా న్యూసీ 2వ టర్మ్ జనవరి 15, 2025తో ముగుస్తుంది. కాగా ఎన్నికల్లో భారీ అక్రమాలు జరిగాయని విదేశీ అబ్జర్వర్స్ కూడా చెబుతున్నారు.
ఇక యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ కూడా ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలని కోరారు. హింసను విడనాడాలని కోరారు. అయితే మొజాంబిక్లో కొన్ని గ్రూప్ ఆయుధాలు చేతబట్టి పోలీస్ స్టేషన్లపై దాడులు చేస్తున్నారని, ఇతర ప్రభుత్వ భవనాలు, స్టోర్లపై దాడులు చేస్తున్నారని ఇంటీరియర్ మినిస్ట్రీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక నిరసనకారులు పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కుంటున్నారని కూడా ఇంటీరియర్ మినిస్టర్ చెప్పారు. ఇక జైలు నుంచి పారిపోయిన వారిలో 29 మంది కరుడుగట్టిన టెర్రరిస్టులు ఉన్నారని, ఇది ఆందోళన కలిగించే అంశమని ఇంటీరియర్ మినిస్ట్రీ వెల్లడించింది. జైలు నుంచి పారిపోయిన ఖైదీలు వెంటనే లొంగిపోవాలని ప్రభుత్వం కోరుతోంది. అలాగే కరుడు కట్టిన టెర్రరిస్టులు ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. మొత్తానికి మొజాంబిక్ ఎన్నికల ఫలితాలు కాస్త యావత్ దేశాన్ని చిచ్చుపెట్టే స్థాయికి తెచ్చింది. అల్లర్లో అమాయకులు చనిపోవడం బాధాకరం.